నెక్స్ట్ ఈనాడు అమరావతి కృష్ణ ఎడిషన్ చూద్దాం. ఇందులో చూసుకుంటే నమ్మకం లేకనే అమ్మకం, ఇదే అదనుగా రంగంలోకి దళారులు, స్థిరాస్తి కేంద్రాలుగా జగనన్న కాలనీలో. దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అండ్ పండు చిక్కాడు, యువకుడిపై దాడి కేసులో అరెస్టు, నిఘా కొరవడి పేట్రేగిన రౌడీ షీటర్. అండ్ జోగి తాయిలాలకు అడ్డే లేదు, తాజాగా రిసోర్స్ పర్సనల్స్ కు కుక్కర్లు చీరలు, పెరమలూరు వైపు కన్నెత్తి చూడని అధికారులు. అలాగే సర్కిల్ దాటని విభజన, కొత్త జిల్లాలో వచ్చిన అతీగతి లేదు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి కృష్ణా జిల్లా ఎడిషన్ చూద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే వచ్చేదెవరో పోయేదెవరో, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జుల్లో అయోమయం, కాపు నేతలపై వైసీపీ కన్ను, వంగవీటి రాధాతో కొడాలి నాని పేర్ని నాని భేటీ, విజయవాడ పశ్చిమ ఇస్తామని ఆఫర్, సున్నితంగా తిరస్కరించిన రాధా, మైలవరం తెరపైకి లక్కిరెడ్డి కుటుంబ సభ్యుల పేరు, పెడన సీటు బోరగడ్డ వేదవ్యాస్కు, అవనిగడ్డ సీటు బుద్ధ ప్రసాద్ కు ఆఫర్, మంతనాలు చేస్తున్న పేర్ని నాని బాడిగ రామకృష్ణ. ఇక్కడ అండ్ దాని పక్కనే వైసీపీ సమర్పించు బుసకాసురుడు, బందరులో అధికార పార్టీ నాయకుడి బుసకదంద, కరగ్రహారం ఇళ్ల స్థలాల మెరక పేరుతో అనుమతులు, ప్రైవేటు స్థలాలకు అమ్మి కోట్ల రూపాయలు అర్జున, అక్రమాన్ని అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందికి బెదిరింపులు, అడ్డుకుంటే నేనేంటో చూపిస్తానని తీవ్ర హెచ్చరిక. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అండ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంలో కోత, 1214 మెమోతో బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ పథకాల నిలిపివేత, వెల్ఫేర్ బోర్డు ద్వారా పాత విధానం అమలు చేయాలని వేడుకోలు, 2 రోజుల నిరాహార దీక్షలో భవన నిర్మాణ కార్మికులు. అండ్ దాంతోపాటుగా మాకు ఓట్లు మీకు తాయిలాలు, కానూరులో డ్వాక్రా గ్రూపుల యానిమేటర్లకు మంత్రి జోగి రమేష్ అనుచరుల చీరలు కుక్కర్ల పంపిణీ. దానికి సంబంధించిన ఐటమ్. అలాగే చలో తాడపల్లిగూడెం, టీడీపీ జనసేన ఉమ్మడి సభకు భారీగా తరలిన శ్రేణులు, వందల అధికారులతో బాలశౌరి ర్యాలీ, విజయవాడ నుంచి పెద్ద సంఖ్యలో తరలిన అభిమానులు. అండ్ అలాగే ఇంటర్ పరీక్షలు సీఎం పర్యటన ఒకే రోజు, బస్సులన్నీ సీఎం సభకు, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేదెలా. అలాగే బాలికపై ప్రధానోపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన, సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ, విచారణకు టీయూ ఆదేశం. అలాగే మండలి బుద్ధ ప్రసాద్ వైసీపీలో చేరడం లేదు, ఆ పార్టీ నుంచి ఆహ్వానం వాస్తవమే, అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు, కుమారుడు మండలి వెంకట్రామ్ స్పష్టీకరణ. నెక్స్ట్ సాక్షి కృష్ణా జిల్లా ఎడిషన్ చూద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే సర్కారు దవాఖానా సేవల నజరానా, వైద్య రంగంలో చరిత్రాత్మక విప్లవం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2 రెట్లు పెరిగిన రోగుల సంఖ్య, బెజవాడలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్, బందరలో వైద్య కళాశాల ఏర్పాటు, నాడు నేడుతో పిహెచ్సిల ఆధునీకరణతో NQAS సర్టిఫికేషన్, ఉమ్మడి కృష్ణాలో వైద్య రంగంలో విశేష అభివృద్ధి. దానికి సంబంధించి న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ అన్నదాతకు అండగా రైతు భరోసా, ఇదొక న్యూస్ ఐటమ్. అలాగే ఉమా వర్సెస్ వసంత, మైలవరం టీడీపీ కేడర్లో గందరగోళం, శవ రాజకీయాలు మొదలుపెట్టిన మాజీ మంత్రి దేవినేని, ఉమాపై పోస్టింగ్లు దాడి చేస్తున్న వసంత వర్గీయులు, వసంతకు సహకరించేది లేదంటున్న ఉమా అనుచరులు. అదొక న్యూస్ ఐటమ్. అలాగే నెక్స్ట్ అమరావతి గుంటూరు ఎడిషన్ చూద్దాం, ఈనాడుకు సంబంధించింది. సో అందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం అనేటువంటి ట్యాగ్ లైన్తో న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ భూచోళ్ళు, అధికార పార్టీ అంటతో చెలరేగుతూ అన్నట్టుగా ఉంది. అలాగే కొండలే కాదు పొలాలు కనుమరుగు, కోట్ల రూపాయలు దండుకుంటున్న ముఖ్య నేత. సో దానికి సంబంధించిన ఐటమ్. అలాగే కుదురుకునేలోగా కుదిపేస్తున్నారు, గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా రోసయ్య, 26 రోజుల వ్యవధిలోనే ఎంపీ అభ్యర్థి మార్పు. అలాగే పరీక్షల వేళ పనుల, విద్యా సంవత్సరం ముగింపు వేళ నిధుల విడుదల, కోడ్ కూయక ముందే ఖర్చు పెట్టాలని మౌఖిక ఆదేశాలు. అండ్ దీనికి సంబంధించింది ఇది ఆంధ్రజ్యోతి గుంటూరు ఎడిషన్. దీన్ని చూసుకున్నట్లయితే తెరపైకి పాత బ్రాండ్లు, కొన్ని రోజులుగా హడావిడి, దుకాణాల్లో మాత్రం పిచ్చి బ్రాండ్లే, మందుపాములను ఆకర్షించడానికేనని విమర్శలు, దుకాణాలకు చేరకుండానే పాత బ్రాండ్లు మాయం. దానికి సంబంధించిన ఐటమ్. అలాగే బియ్యం చక్కెరలతో సరి, చతికిలబడిన సరుకుల పంపిణీ, రేషన్ సబ్సిడీ నిధులను దారి మళ్లించి కోత, సన్న బియ్యంతో నిత్యావసరాలు ఇస్తామని ప్రగల్భాలు, కేంద్రం ఇచ్చే బియ్యం 1/2 కేజీ పంచదార మాత్రమే సరఫరా, బహిరంగ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పట్టని వైనం,
దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ అలాగే బరిలోకి దిగకుండానే రమణ వాకౌట్. గుంటూరు నుంచి పోటీకి ఎంపీ అభ్యర్థి వెనుకొంచ. బావమరిదికి బదులు బరిలోకి రోసయ్యకు అవకాశం. పొన్నూరు నుంచి లోక్సభకు ఎమ్మెల్యే కిలారి వలస. పొన్నూరు తెరపైకి మంత్రి అంబటి సోదరుడు మురళీకృష్ణ. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. అలాగే 2న గురజాలలో రా కదిలిరా. సభలో శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం. నేడు వేదికను ఖరారు చేయనున్న నేతలు. అలాగే అన్యాయంపై ఆగ్రహం. అసైన్డ్ భూముల్లో గ్రావెల్ తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం. వీర నాయకుని పాలెంలో 60 ఎకరాలు అక్రమ మైనింగ్. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ పై తీవ్ర నిరసనలు. మైనింగ్ కొనసాగింపుపై హైకోర్టును ఆశ్రయించిన దళితులు. హైకోర్టు ఆదేశాలతో అక్రమాల డొంక కదిలేనా? నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. నెక్స్ట్ సాక్షి గుంటూరు ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ లోక్సభకు రోసయ్య, అసెంబ్లీకి అంబటి మురళీకృష్ణ. సమన్వయకర్తలుగా 8వ జాబితాలో ప్రకటించిన వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ అలాగే దాని పక్కన వాలంటీర్ల సేవలు అమూల్యం. సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతం. ప్రజల చెంతకి పరిపాలన. వాలంటీర్ల కృషి వల్లే ఇంటింటికి ప్రభుత్వ ఫలాలు. జగనన్న తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణల్లో సచివాలయ వ్యవస్థ ఎంతో ప్రత్యేకం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. గుంటూరులో వాలంటీర్లకు వందనం. అలాగే పొదుపు సొమ్ము పక్కదారి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చేతివాటం. గెల్లుమంటున్న పేద మహిళలు. చుండూరు మండలం మోదుకూరు పోస్ట్ ఆఫీసులో అక్రమాలు. ఉడాయించిన పోస్ట్ మాస్టర్. అలాగే రైతులకు ప్రభుత్వం అండ. జిల్లా రైతు భరోసా పిఎం కిసాన్ కింద 1,26,273 మంది రైతులకు 25.53 కోట్ల రూపాయలు జమ. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. అండ్ నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఇది ఈనాడు ప్రకాశం ఎడిషన్. ఇందులో కనుక చూసుకున్నట్లయితే సిట్ పట్టలే తప్ప ఉరిగిందేంటి? కేసులు కట్టి కాసులు దండుకున్నారు. భూ కుంభకోణం కథ కంచికి చేర్చారు. అండ్ అలాగే అధరగొడుతుందని ఆశ. నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు మొదలు. దానికి సంబంధించిన ఐటమ్. అలాగే ఇక్కడ 44,733 మందికి నిమిషం గండం. 69 కేంద్రాల్లో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. ఆటల్లో గెలిచాం, ఓటు హక్కులో ఓడాం. ఈ హెడ్లైన్స్ తో ఒక న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతి ప్రకాశం ఎడిషన్. ఇందులో చూసుకున్నట్లయితే హైలైట్ గా అక్కడ రైట్ సైడ్ కార్నర్ లో సందట్లో సడేమియా. ఊర చెరువులో మళ్లీ ఆక్రమణలు. సైడు కాలువలపైన నిర్మాణాలు. వైసీపీ నేతల అండదండలు. కన్నెత్తి చూడని కార్పొరేషన్ అధికారులు. అండ్ ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటి అని అంటే మార్పు మొదలైంది. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాగుంట కుటుంబం. మరో 4 రోజులు టీడీపీలో చేరిక. వారసుడిగా తెరపైకి రాఘవరెడ్డి. ఎంపీ వెంటే మేమంటున్న అనుచర నాయకత్వం. ఆగ మేఘాలపై వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరు ప్రకటన. సో దీనికి సంబంధించిన హైలైట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ న్యూస్ పేపర్లో ఇప్పుడు. అలాగే నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు. ఒంగోలు 1, కొండపల్లిలో తొలిదశ వేలం. పాల్గొననున్న బోర్డు చైర్మన్ ఈడీ. గతం కన్నా సాగు పంటోత్పత్తి అధికం. భారీగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు. కిలో 250 రూపాయలు ప్రారంభ ధర కోరుతున్న రైతులు. పల్లెపల్లెకు సురేష్ ల్యాబ్. ప్రజల నుంచి స్పందన కరువు. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారని నిలదీత. ఊళ్లపాలెంలో పేలవంగా కార్యక్రమం. ముఖం చాటేసిన ముఖ్య నేతలు. దానికి సంబంధించిన న్యూస్ చేయడం. అలాగే రైతు సంక్షేమానికి పెద్దపీట. ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ. నెక్స్ట్ సాక్షి ప్రకాశం ఎడిషన్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే హైలైట్ గా శస్త్రచికిత్స చేసి ప్రాణం పోసి. ఒంగోలు రిమ్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు. అందుబాటులో సూపర్ స్పెషాలిటీ సేవలు. పెరిగిన ఆపరేషన్లు, వైద్య పరీక్షలు. రోజుకు సరాసరి 15కు పైగా ఆపరేషన్లు. ఒక్క నెలలో 5,301 ఎక్స్రేలు. వచ్చే నెల నుంచి క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి. దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ హైలైట్ ఉంది. అండ్ వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తా. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సురేష్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. 5వ ఏడాది రైతు భరోసా కింద 59.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 11.1 కోట్ల రూపాయలు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ. దీనికి సంబంధించింది.
నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ ఈనాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా దందా అడ్డుకునేదుందా, నారంపేట పారిశ్రామిక వాడలో ప్లాట్లు తిప్పగుల్లా, దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్. అలాగే ఛార్జీలు తగ్గింపు సరే నిలుపుదల, దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. అలాగే ఇక్కడ 20 నిమిషాల్లో మమ అండ్ అధికార నేత పక్కా మేత, దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ అని చెప్పుకోవాలి ఇది. అండ్ కందుకూరు వైకాపా ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎడిషన్ చూద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే అంతా అంకెల గారడి, వాస్తవాలకు విరుద్ధంగా కార్పొరేషన్ పద్దు, గతేడాది ఖర్చులపై కార్పొరేటర్ల విస్మయం, చిన్న సమస్యను పరిష్కరించలేనప్పుడు 100 కోట్ల బడ్జెట్ ఎందుకు, 2.5 ఏళ్లైనా మాకు శిక్షణ ఏది, అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం, 437.01 కోట్ల రూపాయలతో బడ్జెట్ కు ఆమోదం, దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఫ్యాన్ కు మరో దెబ్బ, నగర డిప్యూటీ మేయర్ రూప్ వైసీపీకి రాజీనామా, 2న తెలుగుదేశంలో చేరే అవకాశం, ఆ నగదు కట్టలు ఏమయ్యాయి, ఇటీవల నెల్లూరు రూరల్లో పట్టివేత, వాహనదారుడితో పోలీసుల కుమ్మక్కు, సిఐ ఎస్ఐల ఆకస్మిక బదిలీకి ఇదే కారణమా. అలాగే ఆచూకులేని విశ్వకర్మ, అమలుకు నోచుకొని పథకం, ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, శిక్షణ పేరుతో కాలయాపన, రుణాల కోసం లబ్ధిదారుడు ఎదురుచూపు. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. నెక్స్ట్ సాక్షి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఎడిషన్ చూసుకున్నట్లయితే ఆశలూరిస్తున్న పొగాకు, దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెల్లూరు ప్రకాశం జిల్లాల పరిధిలో 2023-24 సీజన్లో 74,000 హెక్టార్లలో సాగు అండ్ 2022-23 పంట సీజన్లో 69,000 హెక్టార్లలో సాగు, ఈ ఏడాది 5,000 హెక్టార్లలో అదనం, 11 వేలం కేంద్రాల పరిధిలో 89.9 మిలియన్ కేజీల పొగాకు విక్రయించుకునేందుకు బోర్డు అనుమతి, ధరలపై ఆశలు రేకెత్తిస్తున్న కర్ణాటక మార్కెట్. అలాగే అన్నదాతకు అండగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి, జిల్లాలో రైతు భరోసా, పిఎం కిసాన్ 0 వడ్డీ నిధులు విడుదల, 2,20,749 మంది రైతుల ఖాతాల్లో 45.28 కోట్ల రూపాయలు జమ చేసిన సీఎం, 17,631 మంది రైతులకు పంట రుణాలు, 0 వడ్డీ నగదు, 3.88 కోట్ల రూపాయలు జమ, దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ ఫైనల్ గా సమర్థవంతంగా విధులు నిర్వహిద్దాం, ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేద్దాం, అభ్యర్థుల ఖర్చు వివరాలు నమోదు చేయాలి, సిబ్బందికి శిక్షణలో కలెక్టర్ హరినారాయణ్.